ఈ 20 నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సుమారు 4,36,38,493 రూపాయలు 510 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, శవ రాజకీయాలు చేయడమే వారి నైజమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గడిచిన 20 నెలల్లో 510 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో 4,38,493 రూపాయలు అందించడం అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. స్థానిక లలితానగర్లోని ఫారెస్ట్ కళ్యాణ మండపంలో 62 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 2 ఎల్ఓసీలు కలిపి 42,89,541 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్యం చేయించుకుని చెక్కులు రాక నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా ఇప్పుడు 6,48,288 రూపాయల చెక్కులు ఇచ్చామని గర్వంగా చెబుతున్నామని అన్నారు. అలాగే 2 ఎల్ఓసీలకు 9,52,810 రూపాయలు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. గతంలో 445 మందికి 3,93,48,952 రూపాయలు ఇచ్చామని, ప్రస్తుతం ఇచ్చిన వాటితో కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో 510 మందికి 4,36,38,493 రూపాయలను సహాయంగా ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఇంకా 105 మందికి 2,11,02,143 రూపాయలు రావాల్సి ఉందన్నారు. వైసీపీ హయాంలో ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కు ఎందుకు ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఆశ చూపించి నిర్లక్ష్యానికి గురైన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తోందని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఒక ప్రైవేట్ పాల వ్యాపారి నిర్లక్ష్యం కారణంగా పాల కల్తీ వలన నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అతడి తప్పు వలన కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు వైద్యం చేయిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని ఆయన చెప్పారు. అయితే వైసీపీకి చెందిన నాయకుడు శవ రాజకీయాలు చేయడం శోచనీయమని ఆయన విమర్శించారు. సాయం చేయడం మానేసి ఎవరు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తూ గొడవ చేయడం దారుణమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మద్యంలో దోచేసిన దాంట్లో, కబ్జా చేసిన దాంట్లో నుంచి 10 లక్షల చొప్పున ఇద్దామని జగన్ దగ్గరికి వెళ్లి ఎందుకు అడగలేకపోతున్నారని భయమా అని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. రాజకీయాలు చేయడానికి ఇదా సమయమని అన్నారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు, మజ్జి రాంబాబు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, పిక్కి నాగేంద్ర, వర్రే శ్రీనివాసరావు, కంటిపొడి శ్రీను, జక్కంపొడి అర్జున్, పలువురు మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ శ్రేణులు, కూటమి నేతలు పాల్గొన్నారు. 45 చెక్కులు 50 లక్షలు అన్నది చిన్న విషయం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందన్నది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు పంపిణీ చేస్తున్న చెక్కుల ద్వారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ రోజు వరకు ఈరోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి ఇచ్చామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇస్తున్న 65 మంది లబ్ధిదారుల్లో విశేషం ఏమిటంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ చేయించుకొని నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా చెక్కులు సుమారు 6,48,288 విలువ చేసే
8 చెక్కులు కూడా ఈ రోజు ఇస్తున్నామని కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్తా ఉన్నాం. అంటే వారు ఇవ్వకపోగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమందిని మభ్యపెట్టి మీకు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వదిలేసిన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తా ఉంది.